గవర్నమెంట్‌కు డబ్బులు ఇస్తాము. గవర్నమెంట్ మనకు ప్రతి నెల ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్‌లో క్రెడిట్ చేస్తుంది. అండ్ స్టాక్ మార్కెట్ లాగా మనం పెట్టిన అమౌంట్ అనేది ప్రైస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. అండ్ మనకు స్టాక్ మార్కెట్ లాగా మన క్యాపిటల్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ వాటిని చూసి మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఒక స్టేబుల్ ఇన్కమ్ను జనరేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వెల్త్ను కాపాడుకుంటారు. అలాంటి ప్రొడక్ట్స్ అంటే బాండ్స్ను అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఒకటొకటి అసలు బాండ్స్ అంటే ఏంటివి, అండ్ బాండ్స్ ఎన్ని రకాలు, అండ్ రేటింగ్స్ ఆఫ్ బాండ్స్ అంటే మనం బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే ముందు మనకు అసలు ఆ బాండ్స్ యొక్క రేటింగ్ అంటే దాని క్రెడిట్ వర్త్నెస్ ఏ విధంగా ఉంది, అంటే మనకు ఆ ఇష్యూ చేసిన కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంది, ఆ సెక్టార్ ఏంటి అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. అండ్ అడ్వాంటేజ్ అండ్ హౌ టు ఇన్వెస్ట్, మనకు బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఒకవేళ మనము బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకేమైనా నష్టాలు వచ్చే అవకాశం ఉందా, అంటే మనకేమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా. అంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్, మనం ఏదైనా సరే రిటర్న్ ఎర్న్ చేసినప్పుడు మనకు ట్యాక్స్ అనేది తప్పనిసరిగా పేమెంట్ చేయాలి. మరి ఏ విధంగా పేమెంట్ చేయాలనేది చెప్తా ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ అంటే ఇది నా వ్యూ చెప్తా ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు వీడియోలో అసలు ఈ వీడియో చూస్తే మాత్రం మీకు అసలు బాండ్స్ అంటే ఏంటివి, అసలు బాండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి డీటెయిల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇందులో అసలు మనకు జనరల్గా కంపెనీలు రెండు విధాలుగా వాళ్ళు క్యాపిటల్ తీసుకోవచ్చు. వాళ్ళ యొక్క కంపెనీ అవసరాల కోసం కానీ, లేకుంటే వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ను ఎక్స్పాండ్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వాళ్ళు మనకు షేర్లు కూడా ఇష్యూ చేసి వాళ్ళు తీసుకోవచ్చు. లేకుంటే వాళ్ళు డెబ్ట్స్ అంటే బాండ్స్ కూడా ఇష్యూ చేసి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే షేర్లు ఇష్యూ చేసినప్పుడు ఆ షేర్లు అనేది రైట్ ఇష్యూ ద్వారా వాళ్ళు ఇష్యూ చేస్తారు. దాని ద్వారా మనకి ఏంటంటే ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ షేర్లు ఇష్యూ చేసినప్పుడు మనకు షేర్లను ఒకవేళ ఫ్యూచర్లో కొనాలి అంటే మాత్రం అప్పుడు ఇష్యూ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ కావచ్చు. ఎందుకంటే ఒకవేళ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మంచిగా ఉండి ఆ కంపెనీ చేస్తున్న సెక్టార్ ఒకవేళ మంచి ఎకనామిక్లో మంచి గ్రోత్ ఉంటే మాత్రం ఆ కంపెనీ యొక్క షేర్లు అనేది పెరుగుతాయి. దానివల్ల ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఆబ్లిగేషన్స్ అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా వాళ్ళు షేర్ హోల్డర్ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళకు డివిడెండ్ కానీ లేకుంటే బోనస్ షేర్లు కానీ వాళ్ళకు తప్పనిసరిగా ఇష్యూ చేయాల్సిందే ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనము ఆ కంపెనీ ఒకవేళ డెట్ ఇష్యూ చేసింది, డెట్ అంటే మనకు బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాటికి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, అంటే ఎంత ఇంట్రెస్ట్ రేటు. అండ్ వాటికి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది, అంటే మనకు ఎన్ని సంవత్సరాలు 5 ఇయర్సా 10 ఇయర్సా లేకుంటే 2 ఇయర్సా. అండ్ వాటి యొక్క ఇంట్రెస్ట్ రేటు అండ్ టెన్యూరు. అండ్ ఇంట్రెస్ట్ రేటు మనకు ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఇచ్చినప్పుడు మనకు అది క్వార్టర్లీ ఇస్తారు, ఒకసారి హాఫ్ ఇయర్లీ ఇస్తారు, ఒకసారి ఇయర్లీ ఇస్తారు. కాబట్టి వాటికి కరెక్ట్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ బాండ్స్ అనేది కొంత టెన్యూర్ తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళు బాండ్ అనేది కొనాలి. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో క్యాపిటల్ ఎరోడ్ అయ్యంటే పోయే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అదే షేర్లో ఇష్యూ చేస్తే వాళ్ళకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డివిడెండ్ ఇవ్వాలి, లేకుంటే బోనస్ షేర్లు ఇవ్వాలి, ఫ్యూచర్లో ఏమైనా కార్పొరేట్ యాక్షన్స్ అయినప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మరి బాండ్స్ ఎన్ని రకాలు? బాండ్స్లో ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ ఇష్యూ చేస్తే వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటారు. అండ్ కార్పొరేట్ ఇష్యూ చేస్తే అంటే కార్పొరేట్ కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీస్ కానీ లేకుంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఇష్యూ చేస్తే వాటిని కార్పొరేట్ బాండ్స్ అంటారు. అండ్ ఒకవేళ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం కంపెనీలు ఇష్యూ చేస్తే వాటిని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటారు. ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఏంటంటే వచ్చే ఇంట్రెస్ట్ మనకు ఎవ్రీ క్వార్టర్లీ కానీ లేకుంటే హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ యాజ్ పర్ డిటర్మినెంట్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఒకటి గవర్నమెంట్ బాండ్స్ అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ వాటిని ఇష్యూ చేయొచ్చు. దానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది అండ్ వాటికి టెన్యూర్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ బాండ్స్లో ఇంట్రెస్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా ఉంటుంది. అంటే సపోజ్ 6 to 8% ఉంటుంది. ఇన్ఫ్లేషన్ 6 అనుకుంటే 7% 8% అనేది ఉంటుంది. అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఏంటంటే గవర్నమెంటే సెక్యూరిటీ కాబట్టి వాటికి క్రెడిట్ రేటింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి వాటికి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అండ్ కార్పొరేట్ బాండ్స్ అంటే ఇవి ప్రైవేట్ కంపెనీస్ కానీ లేకుంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ కానీ ఇష్యూ చేస్తాయి. ఇందులో మనకు బ్యాంక్స్ కానీ లేకుంటే ఏదైనా కార్పొరేషన్ కంపెనీస్ సపోజ్ మన ఓఎన్జీసీ కానీ లేకుంటే ఆయిల్ని కానీ లేకుంటే హెచ్పిసిఎల్ కానీ లేకుంటే హెచ్ఏఎల్ కానీ ఇవి ఏంటంటే కార్పొరేషన్స్. అంటే ప్రైవేటు బ్యాంక్స్ అంటే మనకి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అంటే ఏవైనా సరే లిస్టెడ్ బ్యాంక్స్ కానీ లేకుంటే అన్లిస్టెడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళు బాండ్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాటి యొక్క రేటింగ్ ఎలా ఉంటుంది అంటే వాటి యొక్క ప్రీవియస్ వాళ్ళ యొక్క క్రెడిట్ వర్తింగ్నెస్ అండ్ ఏమైనా డిఫాల్ట్ అయ్యారా దాన్ని బట్టి వాళ్ళకు రేటింగ్ ఉంటుంది. రేటింగ్ అంటే మనకు రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి కదా, మనకు క్రిసిల్ కానీ లేకుంటే ఇక్రా కానీ లేకుంటే
కేర్ రేటింగ్ కానీ వాళ్ళు ఇస్తారు. ఆ రేటింగ్ అనేది వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీ అండ్ వాళ్ళ యొక్క వాళ్ళు చేసే సెక్టర్ పైన వాళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ అనేది రేటింగ్ ఉంటుంది. కాబట్టి రేటింగ్ అనేది డిఫరెంట్ రేటింగ్ ఉంటుంది. వాటికి రేటింగ్ని బట్టి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం చేస్తారు ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్. ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ సపోజ్ మనకు పిఎఫ్సి కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, లేకుంటే ఆర్ఈసీ కానీ, లేకుంటే ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం తెస్తారు. అండ్ వీటికి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కాబట్టి వీటికి ఇంట్రెస్ట్ ఒకవేళ వాళ్ళు క్వార్టర్లీ కానీ, లేకుంటే హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ ఇష్యూ చేసి మనకు వాళ్ళు డిస్పర్స్ చేసినప్పుడు ఒకవేళ అవి మన అకౌంట్లో పడి ఉంటే మాత్రం మనకు వాటి పైన వచ్చే ట్యాక్స్ ఇంట్రెస్ట్ మాత్రం ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు అవి ఎక్కువ టెన్యూర్ ఉంటాయి. అంటే ఇప్పుడు 10 years కానీ, లేకుంటే 20 years కానీ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ బాండ్స్ మనము డైరెక్ట్ మనము మన ఒకవేళ మనకు డిమాట్ అకౌంట్ ఉంటే డిమాట్ అకౌంట్ నుంచి కొనొచ్చు, లేకుంటే ఎన్ఎస్సి సైట్కి వెళ్ళి మనం సెర్చ్ చేసుకొని వాటి నుంచి కూడా కొనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కొన్నిసార్లు ఎన్ఎస్సిలో కూడా లిస్ట్ అయి ఉంటాయి. కాబట్టి సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే అలాంటి బాండ్స్ మనం కొనుక్కుంటే మనము క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ ఫండమెంటల్స్ అండ్ రేటింగ్స్. ఆ రేటింగ్ బట్టి వాటి యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరగడం కానీ, లేకుంటే ఎకనామిక్ కండిషన్స్ ప్రకారం ఆ రేటింగు వాళ్ళు చేస్తున్న కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటివి అండ్ ఆ సెక్టార్లో ఏ సెక్టార్లో ఉండదు అని దాన్ని బట్టి వాళ్ళకి రేటింగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీ బట్టి కూడా రేటింగ్ ఉంటుంది. ఇందులో ఏం ఫ్రెండ్స్ అంటే మనకు రేటింగ్ వచ్చేసి సపోజ్ ట్రిపుల్ ఏ కానీ, లేకుంటే AA కానీ. AAA రేటింగ్ అంటే ఏంటంటే హైయెస్ట్ సేఫ్టీ. అంటే వీళ్ళు ఇలాంటి రేటింగ్ ఉందంటే ఆ కంపెనీకి ఎటువంటి అంటే మనకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ పేమెంట్ చేయడానికి ఎటువంటి దానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు. అండ్ వాళ్ళు డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకు హైయెస్ట్ క్రెడిట్ ఉంటుంది. అంటే వాళ్ళకు ప్రీవియస్గా ఇష్యూ చేసిన బాండ్స్కి వాళ్ళు టైమ్లీ పేమెంట్ చేసారు అని మీనింగ్ ఫ్రెండ్స్. అండ్ AA రేటింగ్ అంటే వీళ్ళు ఇది హై సేఫ్టీ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకు లోయెస్ట్ రిస్క్ ఉంటుంది. ఎటువంటి డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీ అనేది చాలా ప్రీవియస్గా వాటికి హిస్టరీ ఉంది కాబట్టి ఈ కంపెనీ కూడా టైంకు మనకు ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఏ రేటింగ్ అంటే వీళ్ళ దగ్గర అడిక్వేట్ క్యాపిటల్ ఉంది. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకు క్రెడిట్ వర్త్నెస్ కూడా, అంటే వీళ్ళకు ప్రీవియస్ హిస్టరీ కూడా మంచి రికార్డు ఉందని మీనింగ్ ఫ్రెండ్స్. అండ్ ట్రిపుల్ బి అంటే ఇది ఒకవేళ మోడరేట్ సేఫ్టీ. అంటే వీళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఏంటంటే వీళ్ళు కొన్నిసార్లు డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఫ్యూచర్లో, లైక్లీహుడ్ అని అంటారు ఫ్రెండ్స్. అలా మనకు BBCD అంటే ఒకవేళ మనము ఈ ట్రిపుల్ బి తర్వాత మనం ఇంకా కిందికి వెళ్తా ఉంటే వీళ్ళకు ఏంటంటే టైమ్లీ పేమెంట్ ఇస్తారు, కానీ వీళ్ళు ఏంటంటే లైక్లీహుడ్ ఆఫ్ మనకు డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రేటింగ్ ఉన్న బాండ్స్ ఏంటంటే ఆ కంపెనీస్కు ప్రీవియస్ హిస్టరీ లేకుంటే వాళ్ళు ప్రీవియస్గా మనం డిఫాల్ట్ అయ్యేదేమో కావచ్చు, అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ ఆ కంపెనీలో అనేది ఒకవేళ ఎకానమిక్ గ్రోత్ సెక్టర్లో ఉంటే అలాంటి బాండ్స్ ఒకవేళ ఫ్యూచర్లో అవి రివైజ్ అయితే మాత్రం ఈ బాండ్స్ కూడా అప్డేట్ అయ్యి వాళ్ళు మంచి టైం పేమెంట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ అనేది మంచి రేటింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయంటే BB తర్వాత అన్ని డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటికి ఏంటంటే వీటిని ఏమంటారంటే జంక్ బాండ్స్ అంటారు. జంక్ బాండ్స్ అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే 10 to 15% ఉంటుంది. కానీ అదే మనకు గవర్నమెంట్ బాండ్స్ కానీ, లేకుంటే కార్పొరేట్ బాండ్స్ కానీ, ఇట్లా BBB వరకు ఉన్న ఈ రేటింగ్ ఉన్న ఈ బాండ్స్ను ఇవి గుడ్ బాండ్స్. వీటికి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, అంటే మనకు 6 to 10% మధ్యలోనే 10 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి మనకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ టైంకి వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎప్పుడైనా బాండ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, అంటే మీరు డైరెక్ట్ కానీ లేకుంటే మీరు థర్డ్ పార్టీ సైట్ నుంచి కొన్నప్పుడు వాటికి రేటింగ్ ఏ విధంగా ఉంది, ఆ రేటింగ్ మంచిగా ఉందా లేదా. ఒకవేళ రేటింగ్ అనేది BB తర్వాత ఏమైనా ఉంటే BCD కానీ లేకుంటే BB కానీ ఉంటే మాత్రం మీరు ఇలాంటి రేటింగ్ ఉన్న బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మనం పెట్టిన క్యాపిటల్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రాకపోవడం అది వేరే విషయం, ఇంట్రెస్ట్ వస్తుందా లేదా వేరే విషయం, మనం పెట్టిన క్యాపిటల్ కూడా ఎరవేది అనుకో. కాబట్టి మనము చాలా లాజికల్గా లేమని అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బాండ్స్ కూడా రిస్క్ లేమని కాదు, రిస్క్ ఉంటుంది. మనకు ఆ ఇష్యూ చేసిన కంపెనీ ఎలాంటి కంపెనీ, వాటి రేటింగ్ ఎలా ఉన్నది మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే అడ్వాంటేజ్ అండ్ హౌ టు ఇన్వెస్ట్. అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకు సపోజ్ మనము ఈక్విటీ మార్కెట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము,
ఒకవేళ మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవాలంటే మాత్రం మనము బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ప్రైస్ పెరగడం తగ్గడం ఉంటుంది. అలా కాకుండా నా ప్రైస్ పెరగదు తగ్గదు మనకు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కావాలంటే మాత్రం అందులో మనము బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అంటే వీటికి మనకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు ఒక కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో ఉంటుంది. అంటే మనకు ఎవ్రీ క్వార్టర్లీ కానీ లేకుంటే ఎవ్రీ హాఫ్ ఇయర్లీ కానీ మనకు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి మనకు ఎటువంటి క్యాష్ ఫ్లో ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకు షేర్ మార్కెట్ని చూసి భయపడి అనుకుంటే మాత్రం ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదు మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇందులో ఇన్వెస్ట్ చేస్తామంటే మనకు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మాత్రం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే మనకు వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఒకసారి మన బాండ్లు ఉన్నప్పుడు మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ ఉంటుంది. కాబట్టి మనకు హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మనకు ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో ఇచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటే ఏంటంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ బాండ్స్. మనకు బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు ఏమైనా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఒకసారి కంపెనీస్ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్ ఉంటుంది. అంటే కంప్లీట్ 10 years వరకు. అంటే ఒకవేళ అది మనకు 5 years అంటే 5 years ఫిక్స్ ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి ఏంటంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది అనుకో, అలాంటప్పుడు వేరే కంపెనీస్ ఏమైనా బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బాండ్స్ యొక్క ప్రైస్ అనేది పడిపోతుంది. ఎందుకంటే చాలామంది సెకండరీ మార్కెట్లో వాటిని సెల్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు మనం పెట్టిన అమౌంట్ అనేది పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం వస్తుంది, కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్న బాండ్స్ కొనడానికి ట్రై చేస్తారు కాబట్టి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బాండ్స్ అనేది ప్రైస్ పడిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే క్రెడిట్ రిస్క్. ఒకవేళ ఆ కంపెనీ డిఫాల్ట్ అయిందనుకో, ఆ డిఫాల్ట్ అయినప్పుడు మనం పెట్టిన క్యాపిటల్ మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లిక్విడిటీ రిస్క్ అంటే ఒకవేళ ఈ కంపెనీ సెకండరీ మార్కెట్లో ఆ బాండ్స్ లిస్ట్ చేయలేదు, అలాంటప్పుడు ఆ సెకండరీ మార్కెట్లో లిస్ట్ చేయనప్పుడు మనం డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో వాటిని అమ్మలేము. అలాంటప్పుడు ఏంటంటే ఆ బాండ్స్ కొనాలి డెఫినెట్గా కంపెనీ ఓనర్సే ఆ బాండ్స్ అన్ని కొనాలి, అంటే కంపెనీ కొనాలి. కాబట్టి లిక్విడిటీ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. మనం ఒకవేళ ఆ కంపెనీ ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం మనం ఆ బాండ్స్ నుంచి బయటికి రావడం కొద్దిగా కష్టం. అండ్ ఇన్ఫ్లేషన్ రిస్క్. ఇంతకుముందు చేసినప్పుడు ఇంట్రెస్ట్ లాగా ఇన్ఫ్లేషన్ అంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఒకవేళ కంపెనీస్ వేరే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న బాండ్స్ని చాలామంది ఇష్టంగా కొంటారు. అలాంటప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న బాండ్స్ అనేది వాల్యూ పడిపోతుంది. దానివల్ల ఏంటంటే మన క్యాపిటల్కు మనం పెట్టిన ప్రిన్సిపల్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ రిస్క్ అంటే సపోజ్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది. న్యూ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఏమన్నా ఆ సెక్టార్లో ఉన్న కంపెనీలు ఇష్యూ చేసిన బాండ్స్ కానీ లేకుంటే ఆ సెక్టార్ కానీ ఏమైనా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం అలాంటప్పుడు వాళ్ళు ఆ కంపెనీ ఏమైనా ఇంట్రెస్ట్ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ యొక్క బాండ్స్ కూడా పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇవనేది రిస్కులు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ సెక్టార్ ఏంటిది, ఆ బాండ్స్ ఎలాంటి రేటింగ్ ఉన్నది చెక్ చేసుకుని కొంటే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్. ఇదేంటంటే ఇవి బాండ్స్ అనేవి ఈక్విటీ కంటే వేరే క్లాసు. కాబట్టి ఈ బాండ్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మన ఒక అదర్ ఇన్కమ్లా ట్రీట్ అయ్యి మనకు యాజ్ పర్ మన ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మనము వాటికి ట్యాక్స్ అనేది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో పేమెంట్ చేయాలి. ఒకవేళ మీరు ట్యాక్స్ స్లాబ్ 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే మాత్రం వచ్చిన ఇంట్రెస్ట్ అనేది మీరు 30% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇదే సేమ్ మనం అమౌంట్ను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాజ్ పర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రకారం 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పైన మనకు 12.5% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి బాండ్స్లో ఏంటంటే ఒకవేళ మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 30% ఉంటే మాత్రం ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మళ్ళీ 30% ట్యాక్స్ వచ్చిన ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కాబట్టి ఒకవేళ మీరు అలాంటిది ఉంటే మాత్రం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని కొంచెం ట్యాక్స్ కాంపోనెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ అవి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ లేకుంటే 8% ఉంటే మాత్రం అలాంటి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మనం లాంగ్ రన్లో మంచిగా ఎటువంటి ట్యాక్స్ లేకుండా మనకు మంచిగా రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ మనకు వచ్చే ట్యాక్స్ 30% అనుకుంటే ఒకవేళ మనకు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ 8% అనుకుంటే మనకు యావరేజ్గా మనకు 30% కూడా కలుపుకుంటే మాత్రం మనకు
4% మనకు రిటర్న్ వచ్చినట్టు. కాబట్టి మీరు ఒకవేళ 30% స్లాబ్లో అలాంటివి ఉంటే మాత్రం ఇలాంటి ట్యాక్సబుల్ ఇంట్రెస్ట్ బాండ్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం కొద్దిగా కష్టం. అండ్ ఫైనల్ నా వ్యూ ఏం ఫ్రెండ్స్ అంటే, మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవడానికి మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఎ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది, అండ్ ఆ బాండ్స్ యొక్క వర్త్ ఎలా ఉంది, ఆ బాండ్స్ను రేటింగ్ ఎవరు చేసారు, ఆ బాండ్స్ రేటింగ్ ఎలా ఉంది, అండ్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కంపెనీ ఏ సెక్టార్లో ఉంది. ఒకవేళ మంచి గ్రోత్ సెక్టార్లో ఉంటే నో ప్రాబ్లం. కానీ ఒకవేళ అది సైక్లిక్ అంటే సపోజ్ కమోడిటీ కానీ లేకుంటే ఒక టెన్యూర్ ఒక టైం బేస్డ్ సెక్టర్లో ఉందనుకో, అలాంటప్పుడు అది సీజనల్ కాబట్టి ఆ సీజన్ ఉన్నప్పుడే మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. సీజన్ లేనప్పుడు ఒకవేళ డిఫాల్ట్ అయ్యారనుకో, అలాంటప్పుడు మన క్యాపిటల్ కూడా ఎరోడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం మనం ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవాలి, రేటింగ్ చెక్ చేసుకోవాలి, అండ్ కంపెనీ ఫండమెంటల్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి మనం లాంగ్ టర్మ్లో మన క్యాపిటల్ కూడా మంచిగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఇంట్రెస్ట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ప్రతి వారం ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి ఒక వీడియో చేస్తున్నాను, కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫాలో అయితే మాత్రం మీరు ఫైనాన్షియల్గా స్మార్ట్ అయ్యి వేరే వాళ్ళు చెప్పే ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాప్లో పడకుండా మీరు స్మార్ట్ డిసిషన్స్ కూడా మీరు లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.